హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మరిన్ని సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్టార్ట్ చేసేద్దామా? ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నేను దీన్ని తీసుకోవచ్చా? దీన్ని ఇంగ్లీష్లో మే ఐ టేక్ ఇట్, మే ఐ టేక్ ఇట్ అంటే నేను దీన్ని తీసుకోవచ్చా అని. నెక్స్ట్ వన్, నేను మీలో ఎవరిని వదలను. దీన్నే ఐ విల్ నాట్ లీవ్ ఎనీ వన్ ఆఫ్ యూ. ఐ విల్ నాట్ లీవ్ ఎనీ వన్ ఆఫ్ యూ అంటే నేను మీలో ఎవరిని వదలను అని. నెక్స్ట్ వన్, మనం ఈ దారిలో వెళ్ళాలి. దీన్ని ఇంగ్లీష్లో వి షుడ్ గో దిస్ వే. వి షుడ్ గో దిస్ వే అంటే మనం ఈ దారిలో వెళ్ళాలి అని. నెక్స్ట్ వన్, నాకు ఏ ఆలోచన లేదు, నాకు ఏ ఐడియా లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అంటే నాకు ఏ ఆలోచన లేదు అని. నెక్స్ట్ వన్, నిన్ను చూస్తే నాకు బాధగా ఉంది. దీన్నే ఐ ఫీల్ సాడ్ టు సీ యూ. ఐ ఫీల్ సాడ్ టు సీ యూ అంటే నిన్ను చూస్తే నాకు బాధగా ఉంది అని. నెక్స్ట్ వన్, నేను ఎందుకు అలా చేయాలి. దీన్నే వై షుడ్ ఐ డూ లైక్ దట్. వై షుడ్ ఐ డూ లైక్ దట్ అంటే నేనెందుకు అలా చేయాలి అని. నెక్స్ట్ వన్, అలాంటిదేమీ లేదు. దీన్నే నథింగ్ లైక్ దట్. నథింగ్ లైక్ దట్ అంటే అలాంటిదేమీ లేదు అని. నెక్స్ట్ వన్, నేను నీకు ఎందుకు చెప్పాలి. దీన్నే వై షుడ్ ఐ టెల్ యూ. వై షుడ్ ఐ టెల్ యూ అంటే నేను నీకు ఎందుకు చెప్పాలి అని. నెక్స్ట్ వన్, ముందు ఏది పూర్తి చేయాలి. దీన్నే వాట్ షుడ్ బీ కంప్లీటెడ్ ఫస్ట్. వాట్ షుడ్ బీ కంప్లీటెడ్ ఫస్ట్ అంటే ముందు ఏది పూర్తి చేయాలి అని. నెక్స్ట్ వన్, నువ్వు ఏమంటావు. దీన్నే వాట్ డు యు సే. వాట్ డు యు సే అంటే నువ్వు ఏమంటావు అని. నెక్స్ట్ వన్, నాకు చెప్పడానికి నువ్వెవరు. దీన్నే హూ ఆర్ యూ టు టెల్ మీ. హూ ఆర్ యూ టు టెల్ మీ అంటే నాకు చెప్పడానికి నువ్వెవరు అని. నెక్స్ట్ వన్, ఎవరితో మాట్లాడాడు నాకు చెప్పలేదు. దీన్నే హీ డిడ్ నాట్ టెల్ మీ హూ హీ స్పోక్ టు. హీ డిడ్ నాట్ టెల్ మీ హూ హీ స్పోక్ టు అంటే ఎవరితో మాట్లాడాడో నాకు చెప్పలేదు అని. నెక్స్ట్ వన్, నువ్వు చేయగలిగితే చెయ్యి. దీన్నే డూ ఇట్ ఇఫ్ యు క్యాన్. డూ ఇట్ ఇఫ్ యు క్యాన్ అంటే నువ్వు చేయగలిగితే చెయ్యి అని. నెక్స్ట్ వన్, నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు. దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యు లై. వై డిడ్ యు లై అంటే నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు అని. నెక్స్ట్ వన్, జనాలు ఈ టైంలో కూడా తింటారా. దీన్ని డు పీపుల్ ఈట్ ఎట్ దిస్ టైమ్ టు. డు పీపుల్ ఈట్ ఎట్ దిస్ టైమ్ టు అంటే జనాలు ఈ టైంలో కూడా తింటారా అని. నెక్స్ట్ వన్, మీకు ఒక విషయం తెలుసా. దీన్నే డూ యు నో వన్ థింగ్. డూ యు నో వన్ థింగ్ అంటే మీకు ఒక విషయం తెలుసా అని. నెక్స్ట్ వన్, నేనెవరో నీకు తెలియదు. దీన్నే యు డోంట్ నో హూ ఐ యామ్. యు డోంట్ నో హూ ఐ యామ్ అంటే నేనెవరో నీకు తెలియదు అని. నెక్స్ట్ వన్, నువ్వు జాబ్ ఎందుకు మానేశావు. దీన్నే వై డిడ్ యూ క్విట్ యువర్ జాబ్. వై డిడ్ యూ క్విట్ యువర్ జాబ్ అంటే నువ్వు జాబ్ ఎందుకు మానేశావు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు అలా అంటావు. దీన్నే వై డు యూ సే దాట్. వై డు యూ సే దాట్ అంటే నువ్వు ఎందుకు అలా అంటావు అని. నెక్స్ట్ వన్, నువ్వు వాళ్ళను ఏమి అడిగావు. దీన్నే వాట్ డిడ్ యూ ఆస్క్ దెమ్. వాట్ డిడ్ యూ ఆస్క్ దెమ్ అంటే నువ్వు వాళ్ళను ఏమడిగావు అని. నెక్స్ట్ వన్, నేను ఇప్పటికే అది చేశాను. దీన్నే ఐ ఆల్రెడీ డిడ్ దట్. ఐ ఆల్రెడీ డిడ్ దట్
అంటే నేను ఇప్పటికే అది చేశాను అని. నెక్స్ట్ వన్ నువ్వు ఏం చేస్తావు? దీన్నే వాట్ విల్ యూ డూ? వాట్ విల్ యూ డూ అంటే నువ్వు ఏం చేస్తావు అని. నెక్స్ట్ వన్ దయచేసి మీరు నన్ను డ్రాప్ చేయగలరా? దీన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ కెన్ యూ డ్రాప్ మీ? ప్లీజ్ కెన్ యూ డ్రాప్ మీ అంటే దయచేసి మీరు నన్ను డ్రాప్ చేయగలరా అని. నెక్స్ట్ వన్ నేను ఆమెను వదలలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావెంట్ లెఫ్ట్ హర్. ఐ హ్యావెంట్ లెఫ్ట్ హర్ అంటే నేను ఆమెను వదలలేదు అని. నెక్స్ట్ వన్ ప్రతిదానికి వాదించవద్దు. దీన్నే డోంట్ ఆర్గ్యూ ఫర్ ఎవ్రీథింగ్. డోంట్ ఆర్గ్యూ ఫర్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి వాదించవద్దు అని. నెక్స్ట్ వన్ ఇది 1 గంటలో సిద్ధంగా ఉంటుంది. దీన్నే ఇంగ్లీష్లో ఇట్ విల్ గెట్ రెడీ ఇన్ అన్ అవర్. ఇట్ విల్ గెట్ రెడీ ఇన్ అన్ అవర్ అంటే ఇది 1 గంటలో సిద్ధంగా ఉంటుంది అని. నెక్స్ట్ వన్ నిన్ను తిరిగి రమ్మని అడిగాడు. దీన్నే హీ ఆస్క్డ్ యూ టు కమ్ బ్యాక్. హీ ఆస్క్డ్ యూ టు కమ్ బ్యాక్ అంటే నిన్ను తిరిగి రమ్మని అడిగాడు అని. నెక్స్ట్ వన్ కానీ మీరు బిల్లు చెల్లించాలి. దీన్నే బట్ యూ షుడ్ పే ది బిల్. బట్ యూ షుడ్ పే ది బిల్ అంటే కానీ మీరు బిల్లు చెల్లించాలి అని. నెక్స్ట్ వన్ నేను నీతో జాగ్రత్తగా ఉండాలి. దీన్నే ఐ షుడ్ బీ కేర్ఫుల్ విత్ యూ. ఐ షుడ్ బీ కేర్ఫుల్ విత్ యూ అంటే నేను నీతో జాగ్రత్తగా ఉండాలి అని. నెక్స్ట్ వన్ నువ్వు దేనికోసం చేసావా? దీన్నే యూ డిడ్ ఇట్ ఫర్ దిస్. యూ డిడ్ ఇట్ ఫర్ దిస్ అంటే నువ్వు దీనికోసం చేసావా అని. నెక్స్ట్ వన్ నీకు ఏం తెలుస్తుంది? దీన్ని ఇంగ్లీష్లో వాట్ వుడ్ యు నో. వాట్ వుడ్ యు నో అంటే నీకు ఏం తెలుస్తుంది అని. నెక్స్ట్ వన్ దత్తత. ఆమె దత్తత తీసుకుంది. ఆమె అతన్ని దత్తత తీసుకుంది. ఇలా మనం ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా. దత్తత అనే వర్డ్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో please don't forget to like and share, and I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.